స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలము ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముకే ఎల్లప్పుడూ చేరునుగాక. ఆమేన్. ప్రతి దేవుని సన్నిధిలో కూర్చోనండి. అది త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాము. మూలపాలెం గ్రామములో మరి ఒకసారి కూడా యేసుక్రీస్తు సాక్ష్యమును బట్టి దేవుని రాజ్య సువార్తను బట్టి నిలబట్టుకు సర్వకృపాలు అయిన దేవుడు ఇచ్చిన తన కృపకి నేను దేవుని స్తుతిస్తున్నాను. అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ఈ కూడియ కొరకు ప్రయాసపడుతున్న బాబురావు గారు వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు అత్యధికముగా దీవించునుగాక, బలపరచునుగాక. జోషి గారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. గడిచిన 24 సంవత్సరం ఉన్నటువంటి అనుబంధం దేవుడు ఆ ఐక్యతలో, ఆ సంతోషములో, క్రీస్తు యేసులో ఉన్న ప్రేమలో కలిసి ముందుకు వెళ్ళడానికి ఇస్తున్న ఆ మంచి అవకాశములకై నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కొందరు కింద కూర్చుని వినటం అదొక ప్రత్యేకత ఉంటుంది. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడ ఉండి చదివినాను, కొంచెం సమయం తర్వాత నేను కింద ఉంటాను. అదే అలాగనే అది అలా మారిపోతూ ఉంటుంది. కొన్ని సమయం నిలబడి అలా చదువుతూ ఉంటాను. కొంచెం సమయం తర్వాత ఆ నిలబడి చదవటం అనేది నేను కిందకి వస్తుంది. బైబిల్ మేబీ మంచం మీద ఉంటుంది, లేకపోతే అక్కడ ఒక టేబుల్ మీద ఉంటుంది. అది నాకు ఇష్టం ఉన్నటువంటి కార్యం, అది అలా వస్తూ ఉంటుంది. కొందరికి అలాగనే వాక్యం విన్నటప్పుడు కూడా కింద కూర్చొని వాక్యం వినటం అనేది ఇష్టముగా ఉంటుంది. కష్టంగా ఉండకూడదు, ఇష్టంగా ఉంటే సంతోషం. దేవునికి స్తోత్రం. అందుకే కుర్చీలన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నది. మీకున్న సౌకర్యములో ఉండి మీరు వాక్యం వినవచ్చును, కానీ వినాలి. వినటం మాత్రం కాదు, గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ ప్రయాసాన్ని సహించుకొని ఈ కూడిగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, వాక్యంలో ఉన్న కొన్ని సత్యములు మనం గ్రహిస్తే, పరిశుద్ధ బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, సత్యం మీరు గ్రహించెదరు. బ్యాలెన్స్ చెప్తారా? సత్యం మీరు గ్రహించెదరు. నెక్స్ట్ ఎవరో చెప్పారు, ఆమె చాలా సీక్రెట్గా చెప్తున్నారు, బయట వాళ్ళకి చెప్పను అనే రీతిలో. సత్యం మిమ్మను స్వతంత్రులుగా చెయ్యును. సో సత్యం తెలుసుకుంటే ఏం దొరుకుతుంది? స్వతంత్రం. స్తోత్రం. స్వాతంత్ర్యం అంటే ఎవరు ఆపిన, ఎవరో బంధించిన, ఏదో ఒక కట్టులో ఉండిపోయే అనుభవం కాకుండా స్వేచ్ఛ, విడుదల, సంతోషం. ఐగుప్తులో ఉండిన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ బానిసత్వంలో ఉన్నటప్పుడు వాళ్ళు ఏడ్చారు. ఉద్యోగం ఉండను కానీ ఏడ్చారు, వారు కన్నీరు కార్చారు. అందుకే వారి కొరకు కొండపైన దిగి వచ్చిన దేవుడు మోసెతో చెప్తున్నారు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల మొర నేను వింటిని, వారి కన్నీళ్లు నేను చూచి తిని అంటున్నారు. అర్థం, వారికి కన్నీళ్లు ఉండను, ఏడ్పు ఉండను అని అర్థం. ఆమేన్ చెప్పు. వారిని ఆశీర్వదించు ప్రభువా. దేవునికి స్తోత్రం. సో వారికి ఆ కన్నీలు, దుఃఖము, ఏడ్పు అని ఉండినను, ఎప్పుడైతే స్తోత్రం, నేను ఇక్కడ వచ్చి ఉండి వాక్యం చెప్తాను బెటరే. కారణం, ఏదో కాకి అక్కడ ఎగిరితే ఆ కాకి ఎక్కడికి వెళుతుంది, దాని మావయ్య ఎక్కడ ఉంది, నాన్న వచ్చిందా? హలో, కొంచెం శ్రద్ధగా వింటారా? స్తోత్రం. ఆమేన్. ఆ కాకి వచ్చిన రూట్ అది వెళ్ళిపోతుంది, అది ఆహారం ఎదిగి వెళ్తుంది. స్తోత్రం. మనకున్న ఆహారమే కాదు ఇక్కడ మనం పంచుతున్నాం. ఏ ఆహారం? ఆత్మీయ ఆహారం, జీవాహారం. స్తోత్రం. ఆమేన్. ఇక మేము స్టేజ్ మార్చబోతున్నాం. నెక్స్ట్ టైం నుండి స్టేజ్ ఇలా ఉండదు, కొంచెం మేమే సెట్ చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఐఎమ్ సో పర్టికులర్. నాకు చాలా ప్రాముఖ్యమైన ఒక విషయమే, ఈ వచ్చిన మీరందరూ ఇది వినాలి. మీరు ఎంతసేపు వచ్చారు?
ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. భోజనం అయిందా? తిందా? ఓకే. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. వెళ్ళిపోతున్నా. వచ్చే వారం, వచ్చే నెలలో ఈ స్థితి మారాలి. హలో, ఆమేన్. బానిసత్వములో ఉండిపోయిన వారు ఏడ్చారు, కన్నీరు కార్చారు. కానీ వారు విడుదల పొంది అద్దరికి వచ్చారు చూడండి. వారందరూ పాటలు పాడారు, నాట్యం ఆడారు. సో విడుదల పొందితే పాట పాడుతారు. ఇంకా మీలాగా మౌనంగా ఉండరు. ఏం చేస్తారు? పాటలు పాడుతారు, నాట్యం ఆడుతారు. కారణం ఏంటి? స్వేచ్ఛ. సో స్వతంత్రం వస్తే ఏం వస్తుంది? ఆనందం. ఆనంద్ గారు వస్తారని కాదు, ఆనందం, సంతోషం. సంతోషం కాదు, సంతోషం, ఆనందం. ఇవన్నీ స్వేచ్ఛ ఉంటే వస్తుంది, స్వతంత్రం ఉంటే వస్తుంది. ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు జోషి గారు ఒకసారి రండి. నేను జోషి గారి మీద ఇలా వెయిట్ అన్ని పెట్టి నవ్వండి అంటే ఈయన నవ్వటం కాదు, అనే ఉంటారు. నవ్వండి అని చెప్పినను ఆయన అది నవ్వుగా ఉండదు. కానీ తన మీద ఉన్న భారం మొత్తం పోయి తను ఫ్రీ అయితే తనకు ఆటోమేటిక్లీ నవ్వు వచ్చేస్తుంది. ఇక మీకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఎవరైనా అప్పులు భారం ఉన్నవారు ఉన్నారా? అప్పులు ఎవరు? మీరందరూ ధనవంతులా? స్తోత్రం. అర్థం మీటింగ్ అయిపోయిన తర్వాత కలవాలి. స్తోత్రం. అప్పులు ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఎవరైనా ఒక్కరైనా ఉంది కదా. అమ్మ, మీ అప్పులన్నీ ఎవరో ఒకరు వచ్చి తీర్చేస్తున్నానంటే మీరు ఎందుకండి అంటారా? ఓ రుణమాఫీ అని వినేటప్పటికే అని ఉన్నటువంటి వాళ్ళే కాదా మీరు? కూర్చోండి. థ్యాంక్ యూ. ఏదో ప్రభుత్వం వచ్చేటప్పుడు అదన్నీ తీర్చేస్తారేమో, లేదా ఇల్లు లేని వారికి ఇల్లు దొరుకుతాయి. సో ఇట్లా మనకున్న ఇబ్బంది నుండి మనం బయటకు రాగానే ఒక సంతోషం వస్తుంది. కానీ ఎంత డబ్బులు ఉండినను మనం కొనుక్కోలేని ఒక సంతోషమే పాపం కడుగబడుతున్నప్పుడు దొరుకుతున్న సంతోషం, పరిశుద్ధపరచబడుతున్నప్పుడు వస్తున్న సంతోషం. అందుకొరకు పాపములో పడిపోయిన దావీదు రాజు ఒకసారి ఒక కీర్తనలో ఇలా రాశారు. అదే 51వ కీర్తన. అక్కడ రాసినది ఏమిటంటే, రక్షణ ఆనందం నాలో మరలా పుట్టించుము అన్నారు. అంటే నాలో ఆ ఆనందం నష్టమైపోయింది. ఏం నష్టమైంది? ఎన్ని రూపాయలు? ఏం నష్టమైంది అమ్మా? ఏం నష్టమైంది? ఆనందం. ఏం నష్టమైంది? ఆనందం. ఇక ఒకటి కూడా చెప్తాను, అప్పుడు మీకు కొంచెం కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కుష్టు వ్యాధి అని విన్నారా? కుష్టు వ్యాధి వినలేదా? విన్నారు. చూసారా కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసారా? కుష్టు వ్యాధి మనకి రావటం మనకి ఇష్టమా? కాదు, చాలా కష్టమే. ఆమేన్. మనకు అది రాకూడదు, ఎవరికి రాకూడదు. ఆమేన్. సో ఈ కుష్టు వ్యాధి యొక్క ప్రారంభం ఎలా తెలుసా? కుష్టు వ్యాధి ప్రారంభించేటప్పుడు ఫస్ట్ జరుగుతున్న ఏంటంటే, ఇప్పుడు ఈ వ్రేలులో అని అనుకుంటే చాలా ఆశించవద్దు, అదేం రాదు నాకు, దేవునికి స్తోత్రం. ఈ వ్రేలులో అనుకోండి, ఫస్ట్ ఒక దురదలాగా అనిపిస్తుంది. ఒక దురద. కొంచెం సమయం తర్వాత దురద ఉండినను ఆ స్థలములో స్పర్శ సరిగా తెలియదు. ఇలా ముట్టినట్టుగా ఉండదు. తర్వాత అక్కడ కలర్ కొంచెం మారుతుంది. అక్కడ వెంట్రుకలు ఏమైనా ఉంటే అది తెల్లని కలర్ అయి మారుతుంది. దానికి ఉన్న ఆ స్వాభావికమైన ఆ రంగు మారుతుంది. తర్వాత ఆ కలర్ మారిన చోట్ల కొంచెం రెడ్ లాగా కనిపిస్తుంది. ఇక కొంచెం పోయేటప్పుడు అక్కడ ఉన్న శరీరం అంటే ఆ మాంసం
కొంచెం కొంచెంగా వ్రణములాగా మారి చీములాగా మారటం మొదలవుతుంది. అప్పుడు స్పర్శ ఉండదు, వేదన కూడా ఉండదు, కానీ ఇక స్పీడ్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆ మాంసం ఎముక మొత్తం కలిపి ఉండి ఉండి క్షయించిపోవటం మొదలు పెడుతుంది. దుర్వాసన స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే చిన్న ఒక దురద, ఆ దురదలోనే స్టార్ట్ అయింది. తర్వాత స్పర్శ లేకుండా పోయింది. ఆమేన్. మనకెవరికి కుష్టు వ్యాధి లేదు, కానీ పాపం గురించి బైబిల్ చూస్తున్నప్పుడు అది కుష్టు వ్యాధి లాగానే రాయబడి ఉన్నది. అపవిత్రతయే కుష్ఠరోగం. దానికి ఒక్కటి మీరు ఆలోచించి చెప్తున్నారు. మనకెవరికి బాహ్యమైన కుష్ఠరోగం లేదు. కానీ ఒక్కవేళ హృదయముకు కుష్ఠం వచ్చిందని అనుకోండి, హృదయంలో ఫస్ట్ ఏం స్టార్ట్ అవ్వాలి? దురద. ఏం దురద? అసూయ, ద్వేషం, పగ. ఒక వ్యక్తి మనకంటే మంచి ఒక చీర వేసుకుంటే అప్పుడు ఏం స్టార్ట్ అయింది హృదయంలో? చెప్పండి మీరు. దురద స్టార్ట్ అయింది. ఆమేన్. ఇక కొంచెం పోయాక ఏంటంటే స్పర్శ లేదు. అంటే అక్కడ ఒకడు పడి చచ్చినను మనకేంటి, ఎవరో బాధలో ఉండినా మనకేంటి, ఎవరో ఒకరు కష్టంలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, రోడ్లో ఒకరు యాక్సిడెంట్ అయి పడి ఉన్నారు, నాకేంటి. స్పర్శ లేని వారం, స్పందన లేని వారమై మారుతుంటాం. యాక్చువల్లీ ఇది వాళ్ళకి కాదు ప్రాబ్లం, మన లోపల వస్తున్న కుష్టమే. అర్థమవుతుందా? నాకేం ప్రాబ్లం లేదండి కాదు. మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇంకొక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది అంటే మనకు కొంచెం బాధ కలుగుతుంది. ఈ బాధ జంతువుకి రాదు, మనిషికి వస్తుంది. మనకును మనిషికి జంతువుకు ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏం తెలుసా? మనకు ఈ ఆలోచనలు, విచారములు, ఇమోషన్స్ అన్నీ ఉండదు. అనేక రీతిలో ఉన్నటువంటి భావ వ్యత్యాసములన్నీ మనిషికి వస్తూ ఉంటుంది. జంతువుకు అటువంటిది ఉండదు. కానీ బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఘనదనొంది ఉండియు బుద్ధిహీనుడైన నరుడు నశించు జంతువుల పోలే ఉన్నారంట. సో మనం జంతువులం కాము, మనం మనుష్యులం. స్తోత్రం. ఆమేన్. నేను అనేక మీటింగ్స్లో అనేక చోట్ల నేను వెళ్తూ ఉంటాను. అనేక రీతిలో ఉన్న మనుష్యులను, తెలుగువారిని అనేకలు నేను చూస్తూ ఉంటాను. ఆయా ప్రాంతంలో పోయేటప్పుడు చూస్తున్నటువంటి విషయమే. భోజనానికి కానీ, బట్టలకు కానీ, లేదా ఏదైనటువంటి సౌకర్యం కొరకు ప్రజలు వరుసగా నిలబడేటప్పుడు మిగిలిన వారు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? అటు నిలబడండి, ఇలా ఉండండి, అర్రవట్టం, వారి మీద కోపగించటం. ఇది దొరుకుతుంది కాదా అని అనుకుని ఈ వచ్చిన వాళ్ళందరూ బానిసత్వం. స్తోత్రం. కానీ ఇస్తున్న వ్యక్తి ఎలా ఉంటారు? ఇస్తున్న వ్యక్తి మిగిలిన వారి మీద ఒక అధికారి వల్ల నిలబడతారు. అవునా కదా? జోషి గారికి తెలుసు. మనం ఎంతమందికి ఫస్ట్ మీటింగ్లో చేసాం ఫుడ్ ప్యాక్ బియ్యం పంపిణీ? నో క్రూజ్ సైడ్లో బియ్యం ప్యాకెట్స్ పంపించారు ఎంతమందికి? 10 విలేజ్కి ఉన్న వారికి 2000 మెంబర్స్కి అనుకున్నాను. 2000 మందికి, 2000 కుటుంబముకు మేము బియ్యం పంపిణీ చేసాం. అప్పుడు చేరి వచ్చిన వారికి ఒక్కొక్క ప్యాకెట్, 10 కేజీ ప్యాకెట్ అలా ఇస్తూ ఉండే. ప్రజలందరూ వచ్చి అలా వరుసగా నిలబడారు. తర్వాత మేము సామూహిక వివాహం అరేంజ్ చేసాం 6 ఫ్యామిలీస్కి. సో వాళ్ళకి అరేంజ్ చేసినప్పుడు కూడా మేము చెప్తున్న అన్నీ వాళ్ళు వింటా ఉంటారు. సో ఈ చేస్తున్న మనకు ఒక ఫీల్ ఉండదు ఏంటంటే మనం ఏదో మనలను రాజులుగా చెయ్యు ఒక మహారాజే ఉన్నారు. మనల్ని రాజులుగా చెయ్యి ఒకే నాయకుడే ఉన్నారు. ఆయన ప్రభు అయిన యేసు అనే మహారాజు. మిగిలిన వారందరూ బానిసులుగా చేస్తున్నటువంటి రాజులే, బానిసులుగా చేసినటువంటి రాజకీయ నాయకులే. స్తోత్రం. ఆమేన్. ఓట్లన్నీ వేసారు, ఎలక్షన్లో గెలిపారు. ఎలా ఉంది మీ పరిస్థితి? అన్నీ మారింది కదా, వెంటనే మంచి మంచి ఇళ్ళన్నీ వచ్చాయి కదా. హలో, నేను రాలేదా? నేను ఎలక్షన్కు ముందు వచ్చిన అదే రోడ్డు, ఎలక్షన్ తర్వాత వచ్చినప్పుడు అదే రోడ్డు. అప్పుడు కూడా ఇలాగనే వచ్చాం, ఇప్పుడు కూడా ఇలాగనే వచ్చాం. ఏ చేంజ్ లేదు. స్తోత్రం.
నాకే వ్యత్యాసం, కానీ నేను ఓటు వేయని వాను. నేను ఓటు వేయని వ్యక్తి, నేను ఓటు వేయను. కొందరు అడుగుతారు, అది భారతదేశ ప్రజా అంటే హక్కు. నాకు వద్దలే ఆ హక్కు. స్తోత్రం. ఎనీహౌ సత్యం తెలుసుకుంటే, సత్యం గ్రహిస్తే మనకు స్వతంత్ర్యం వస్తుంది అని చెప్పిన అదే ప్రభువు చెప్పిన ఒక మాటయే, నేనే సత్యం. అర్థం, ప్రభువుని గురించి మనం తెలుసుకుంటే మనకేం కలుగుతుంది? స్వతంత్ర్యం కలుగుతుంది. అర్థమైందా? ప్రభు అయిన యేసుని గురించి మనం గ్రహిస్తే మనకు స్వతంత్రం కలుగుతుంది. ఆయనయే శరీరధారి అయి దిగి వచ్చిన వాక్యం. ఆది యందు వాక్యము ఉండను. ఇది గ్రహించాలి, బైహార్ట్ చేసుకుని చెప్పడం కాకుండా. ఆది యందు వాక్యము ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను. అదే వాక్యం ఏం చేశారు? శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. స్తోత్రం. దాని లోపల ఉన్నదే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. యోహాను అనే ఒక సువార్త ఉంది, దానిలో తెలుసా? తెలుసు, వెరీ గుడ్. చదవట్లేదు కదా? స్తోత్రం. అది నాకు తెలుసు. ఆమేన్. సో వాక్యమైన దేవుడు శరీరధారి అయి వచ్చేటప్పుడు యేసు అని పేరు తీసుకున్నారు. ఆ యేసు అనే మాటకి రక్షించువాడు, రక్షకుడు అని అర్థం. సో రక్షిస్తున్నటువంటి దేవుడు వాక్యమై ఉన్నారు. సో మనం వాక్యమును మనం గ్రహిస్తే మనకు స్వాతంత్ర్యం కలుగుతుంది అని మాత్రం కాకుండా మనం కూడా ఇతరులను రక్షించువారమై మారుతుంటాం. ఆమేన్. సమస్యలో ఉన్న ఒక వ్యక్తిని మనం రక్షిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కంటను మనకు ఘనత దొరుకుతున్నది. ఎలాగనో అట్టి ఘనత మనకందరికీ అనుగ్రహించు దేవుడు. కారణం, శిక్షాపాలై సమస్యలో ఉన్న, వేదనలో ఉన్న, బాధలో ఉన్న అనేకులు లోకంలో ఉన్నారు. శిక్షించువారే ఉన్నారు, రక్షించువారు లేరు. స్తోత్రం. మన దేశం ఒక ప్రధానమంత్రి ఎవరు? అంత దూరం వద్దా, మీకు తెలియదా? ఓకే. ఆంధ్ర రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి ఎవరు? జగన్. స్తోత్రం. చంద్రబాబు నాయుడు గారు కదా? స్తోత్రం. నారా చంద్రబాబు నాయుడు. ఓకే. సో ఈ చంద్రబాబు నాయుడు గారికి లేని ఒక అధికారం దేవుడు మనకిచ్చారు. ఆమేన్. పాపము నుండి ఒక మనిషిని రక్షించి రక్షణ ఆనందములోనికి నడిపించటానికి ఉన్న అధికారం ఆ ముఖ్యమంత్రి గారికి దొరకలేదు, ఆయనకి తెలియలేదు. కానీ ఆ అధికారం దేవుడు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. శిక్షించుటకు ఆయనకు సాధ్యమేమో, కానీ రక్షించుటకు మనకు సాధ్యం. హల్లెలూయా. ఆమేన్. మరణములోనికి వెళుతున్న కార్యక్రమములన్నీ మానవులందరికీ తెలుసు, కానీ జీవములోనికి తీసుకొని వెళుతున్న నిత్య జీవం అనుగ్రహిస్తున్నది దేవుని వాక్యం ఒక్కటి మాత్రం. ఆ వాక్యం గ్రహించుటకు మనం చేరి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకానొకప్పుడు గ్రామములో పరిచర్య ఎక్కువ, నాకు గ్రామంలో ఉన్న పరిచర్య అంటే చాలా ఇష్టం. సో గ్రామంలో ఉన్న పరిచర్య చేయడానికి నేను జోషి గారు అందరూ కలిసి మేము సైకిల్లో వెళ్ళేవాళ్ళం. సైకిల్లో ఎలా వెళ్ళామంటే మా అన్నయ్య వచ్చి చాలామంది సువార్థికులకు సైకిల్ ఇచ్చారు. సో సువార్థికుల్లో ఒక్కరుగా జోషి గారికి సైకిల్ దొరికింది. నా దగ్గర ఉన్న వాహనం తర్వాత తీసేసుకున్నారు. ఇంకా నాకు వాహనం ఏదీ లేదు. సో జోషి గారి సైకిల్ మాకు సైకిల్ అయి మారింది. స్తోత్రం. అందుకొరకు కొన్ని సమయం నేను తొక్కేవాడిని, ఎక్కువ నేనే తొక్కేవాడిని మేము కలిసి వెళ్ళేటప్పుడు. మేము ఇద్దరం కలిసి గ్రామంలోనికి వెళ్ళేవాళ్ళం సువార్త ప్రకటించడానికి. స్తోత్రం. అయ్యా దయచేసి ఇప్పుడు ఫోన్ వద్దు,
కొంచెం మార్చి పెట్టండి. అది పని చేస్తుంది. ఈ వాక్యం వింటున్నప్పుడు ఇది పని చేస్తుంది, దాని క్వశ్చన్ వస్తుంది, అది పని చేస్తుంది. అది అలా సైలెంట్లో పెట్టేసేయండి. నేను వైలెంట్ అయ్యమనుపు. దేవునికి స్తోత్రం. ఓకే, సో గ్రామములోనికి వెళ్ళటం ఇష్టమై గ్రామ సువార్త చేస్తూ ఉన్న నన్ను 2005లో ప్రభు ఏం చేశారంటే వెంటనే వెళ్ళమని చెప్పారు. అలాగని ఇక్కడ ఉన్నటువంటి పరిచయం అప్పగించి నేను తమిళనాడులోనికి తంజావూరుకు వెళ్ళిపోయాను. 8 నెలల ప్రార్థనలో ఉండిన తర్వాత ప్రభు చెప్పారు, నీవు ఇప్పుడు తిరిగి ఆంధ్ర తెలుగువారి మధ్యలోనికి వెళ్ళాలి, మోసెను పంపినట్టుగా నేను నిన్ను పంపుతున్నాను, నా ప్రజల్ని విమోచించాలి అన్నారు. ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అలా విమోచించడం వరకు తిరిగి వచ్చిన నేను మరలా గ్రామం అని నేను అనుకుంటే ప్రభు చెప్పారు, గ్రామం కాదు, నీవు పట్టణంలో ఉండాలి. కారణం, అనేక ప్రాంతముకు నేను నిన్ను పంపబోతున్నాను, ఉండవలసింది అక్కడే, కానీ అక్కడ ఉండి ఎక్కడికి నేను పంపుతున్నాను అక్కడికి వెళ్ళాలి. సో పట్టణంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకనూ లోతైనటువంటి విషయములు దేవుడు నేర్పించడం, విద్యా సంపన్నులైనటువంటి వారికి బోధించుటకు ఆ రీతిలో ఉండి మరలా గ్రామంలోనికి వస్తున్నప్పుడు ఎలా అంటే మనం ఏబిసిడి లెవెల్లోనికి మరలా తిరిగి రావాలి. అప్పుడు సాతాను కొన్ని సమయం చెప్తూ ఉంటాడు, ఇదన్నీ అవసరమా, ఈ ప్రయాసన్నీ అవసరమా చెప్తున్నప్పుడు వెంటనే అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు ఒకరోజు యెరూషలేమునకు వెళ్ళుతున్నప్పుడు వెంటనే ఒక మాట చెప్పారు, మీకు ఎదురుగున్న గ్రామంలోనికి వెళ్ళుడి, అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉన్నది, దాన్ని విప్పి నా యొద్దకి తీసుకొని రా అని చెప్పారు. తీసుకొని వచ్చిన ఆ గాడిద పిల్లను పట్టుకొని పోయి పట్టణమును కదిలించారు. హల్లెలూయా, అర్థమవుతుందా? గనుక పట్టణములను కదిలించుటకు ఉన్న ఎవరో ఇక్కడ ఉన్నారని ఎరిగిన దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ముందున్న దినముల్లో కొన్ని ప్రాంతమును కదిలించుటకు యేసయ్యను మోసుకొని వెళ్ళుతున్న కొందరు కావాలని ఆశించినందున ఈ ప్రాంతంలోనికి నడిపించుంటే ఆ కార్యం నెరవేరునని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, ఆమేన్. అందుకు మాత్రం నేను అలసిపోను. హల్లెలూయా. అబాది కొన్ని సమయం చెప్తారు, ఇదన్నీ ఎందుకు, ఈ ప్రయాసాన్ని ఎందుకు, ఏ రిజల్ట్. స్తోత్రం. నేను తిరిగి చెప్తున్న మాటే, ఈ భూమిలో నేను రిజల్ట్ చూడకపోయినా నాకు కంప్లైంట్ ఏం లేదు, కానీ ఒక్కరోజు పరలోకములో బంగారపు వీధిలో అడుగుపెట్టి నేను నడుస్తున్నప్పుడు నా ప్రభువే పరిచయం చేస్తారు, నీ ఊరగన అక్కడికి వెళ్ళలా, నేను నిన్ను పంపి ఉంటే అక్కడ నుండి నేను లేవనెత్తిన ఒక వ్యక్తి ఆయుధంలాగా నేను వాడుకున్నటువంటి ఇదిగో ఈ యోధుడు అక్కడ నుండి వచ్చారని నా దేవుడు పరిచయం చేస్తారు. దేవునికి స్తోత్రం. గనుక అలసిపోవను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన మధ్యలో క్రియ చేస్తున్నారు, నా దేవుడు కార్యం చేస్తున్నారు. కనుక నమ్మకముగా నిలబడితే చాలు. ఈ వాక్య భాగం శ్రద్ధగా వింటా ఉండండి. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్తున్నాం. ఏ గ్రంథం? న్యాయాధిపతుల గ్రంథం. ఆమేన్. ఈ న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం, చివరి వాక్యం ఒకసారి చదవాలి. నేను ఎప్పుడు న్యాయాధిపతుల గ్రంథం తీసినను నేను ఈ వాక్యం చదివిస్తూ ఉంటాను. కారణం, ఇది చదివియే ఆ కాలం మనం గ్రహించుకోవాలి. చదవండి, చివరి అధ్యాయం చివరి వాక్యం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారం మనం చేస్తున్నట్టు తన ఇష్టానుసారముగా. ఆమేన్. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక రాజు వచ్చారని అనుకోండి, ఒక రాజు ఇక్కడ వచ్చారు. రాజ సమక్షములో ఉండున్నటువంటి వ్యక్తులందరూ మనకు ఉన్నటువంటి పిదర్ల నుండి మనం వినినది, లేదా మనకు డైరెక్ట్గా చూడటానికి సాధ్యం కాకపోయినా కొందరు నేను సినిమాలో చూసి ఉండొచ్చు. సినిమా చూడమని కాదండి అర్థం, ఎప్పుడో ఒకసారి చూసి ఉండవచ్చు. ఎందుకంటే రాజు వచ్చేటప్పుడు రాజముఖం దర్శించటానికి సాధారణ మనిషికి అవకాశం లేదు. అందుకొరకు ఏం చేయాలంటే శిరస్సు వంచి నిలబడాలి. హలో, రాజు వస్తే శిరస్సు వంచి అమర శిరస్కులై అలా ఉండాలి. రాజుని చూడటానికి లేదు. అలాగనే
ఆయన ఏదైనా చెప్పాను అనుకోండి, తిరిగి ఏం జవాబిస్తారు? చిత్తము. చిత్తము అంటే నీవేమంటారో, నీ చిత్తం ఏదో అదో ఓకే, అవునా కదా? రాజు ఉంటే రాజసభలో రాజ సన్నిధిలో వచ్చిన వారందరూ ఇలాగనే ఉండాలి. స్తోత్రం. ఇక్కడ రాయబడినది ఏమిటంటే, ఆ కాలంలో రాజు లేరంట. ఇశ్రాయేల్ దేశములో రాజు లేరు. సో రాజు లేనందున ఇప్పుడు అందరి తల ఎలా ఉంది? వారికి ఇష్టం వచ్చినట్టుగా వారందరూ ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇక ఒకటి, రాజు లేరు అంటే చట్టం పాటింపబడట్లేదని అర్థం. మనం ఓట్లన్నీ వేసి అధికారులను ఎన్నుకుంటున్నాం. స్తోత్రం. ఇప్పుడు ఇండియా దేశంలో మంత్రి ఉన్నారు, ప్రధాన మంత్రి ఉన్నారు, రాజు ఉన్నారా? చెప్పండి, రాజు ఉన్నారా ఇండియా దేశంలో? యాక్చువల్లీ మీకు తెలియనందున, యాక్చువల్లీ ఈ దేశంలో రాజులు ఎవరు తెలుసా? ప్రజలు. డెమోక్రసీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ప్రజలు రాజులు. అంటే ఈ ప్రజలు కలిసి తీర్మానం తీసుకొని ఓటు వేసి మంత్రిని, ప్రధానమంత్రిని నియమిస్తున్నారు. ఎన్నుకుంటున్న వారు మనం. అప్పుడు వారికంటే యాక్చువల్లీ అధికారం మనకే, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ అధికారమును వారిని ఎన్నుకుంటానికి వినియోగించి వారికి అధికార స్థానంలోనికి వస్తే వీరు ఒక పని చేస్తుంటారు, ప్రమాణ స్వీకార్యం. చూసారా మీరు ఎప్పుడైనా? స్తోత్రం. చంద్రబాబు నాయుడు అనే నేను అని వారు వచ్చి నిలబడి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే చట్ట పద్ధతి ప్రకారం, భద్రత ప్రకారం, చట్టము ఏమి ఆదేశిస్తున్నదో ఆ ప్రకారం వర్తించునని, అదన్నీ నెరవేర్చునని అని చెప్పి ప్రమాణ స్వీకార్యం. ఈ తర్వాత ఏం చేయాలి? చట్టానుసారమైన కార్యములన్నీ నిర్వహించుటకు, ఆ చట్టములో చెప్పబడుతున్న కార్యములను నెరవేర్చినట్లుగా ఆజ్ఞాపించు అధికారం వారికి దొరుకుతుంది. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే, చట్టపరంగా ఉన్నది వారు పలకవచ్చు, పలకితే అది నెరవేరుతుంది. వారు చెప్తున్నటువంటి మాట చెప్పున మిగిలినటువంటి అధికారులందరూ పని చేస్తారు. అందుకే వారికి పదవి దొరుకుతుంది. హలో, అర్థం అవుతుందా? స్తోత్రం. అర్థం అవుతుందని అడిగి ఇలాంటి జవాబు ఇవ్వకండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేనే వాహనం అని నడుపుకొని, నాతో పాటు ఎవరు, నేనే నడిపాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నడిపించారు. ఆమేన్ అని వచ్చాను. ఇంకా ఇది ముగించుకొని ఈరోజు ఇక్కడ ముగించి, చిలుగుపేట మీటింగ్ ముగించి ఈ రాత్రి తిరిగి వెళ్ళాలి హైదరాబాద్కి. మరలా అక్కడ ఒక ప్రోగ్రాం ఉన్నది, దాని కొరకు చాలా అరేంజ్మెంట్, ఒకటి కనెక్టెడ్గా ఉంటప్పుడే ఉన్నాం. దయచేసి మీరు స్వీకరిస్తే ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్తోత్రం. దేవునికి కంప్లైంట్ ఏం లేదు. ఆమేన్. మీలో ఎవరైనా ఒకరు వాక్యం స్వీకరించలేదు, ఆమెన్ చెప్పలేదని దేవునికి ఏ కంప్లైంట్ లేదు. కారణం ఏం తెలుసా? మీరు ఎలక్ట్ చేసి గెలిపించిన వారు కారు అయినా. స్తోత్రం. మనం ఓటు వేసి గెలిపలేదు దేవుని, దేవుడు మనల్ని సృష్టించారు కనుక దేవునికి కంప్లైంట్ ఏం లేదు. కానీ దొరుకుతున్న స్వీకరిస్తే మనకు ప్రయోజనకరం, అది మనకు ప్రయోజనకరం. ఆమేన్. సో న్యాయాధిపతుల కాలములో అక్కడ ఏం జరిగిందంటే, వారికి తోచినట్లు, వారికి ఇష్టం వచ్చినట్లుగా వారందరూ ప్రవర్తిస్తూ ఉండను. ఇది న్యాయాధిపతుల కాలం, అంటే రాజు లేని కాలం. స్తోత్రం. ఆ న్యాయాధిపతుల గ్రంథములో 13వ అధ్యాయంలోనికి వెళ్దాం. 13వ అధ్యాయం 3వ వచనం. స్తోత్రం. యెహోవా దూత ఒక స్త్రీకి ప్రత్యక్షమయ్యారంట. స్తోత్రం. ఇక ఈ స్త్రీకి దూత ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు దూత అనే మాటకి ఇంగ్లీష్లో ఏంజెల్ అని రాసి ఉంది.
ఏల్ అంటే దేవుడని అర్థం. ఏంజెల్ అనే మాటకి దేవుని యొద్ద నుండి వచ్చిన ఒకరు, దేవుని చేత పంపబడిన వ్యక్తి, దేవుని ఆలోచన తీసుకుని వస్తున్న వ్యక్తి, ఇటువంటి అర్థములన్నీ ఉన్నది. అమ్మా ఏమర్థం? హలో ఏమర్థం? అయ్యా మీరని చెప్తారా? ఏంజెల్ అంటే ఏమర్థం? దేవదూత అంటే? ఈ నవ్వు కంటిన్యూ చేయండి, అది చాలు నాకు. దేవునికి స్తోత్రం. చదవలేదండి, ఎలాగనైనా ఎగ్జామ్లో అన్నాడు ఒకసారి పాస్ చేస్తే నెక్స్ట్ క్లాస్కి వెళ్తానని ఉన్నా, ఆ నవ్వు ఉంది కదా, పర్లేదు. దేవునికి స్తోత్రం. ఓకే, శ్రద్ధగా వినండి. ఏంజెల్ దేవదూత, దానిలో ఏల్, ఇంగ్లీష్లో ఏల్ అని ఒక పదం వస్తుంది. ఏల్ అంటే హెబ్రీ భాషలో దేవుడు అని అర్థం. అంటే దేవదూత అంటే ఎవరంటే దేవుని కొరకు ఉన్నవారు, దేవుని వలన ఉన్నవారు, దేవుని పక్షమున వచ్చిన వ్యక్తి, దేవుని మాట మనిషికి తీసుకొని వచ్చే వ్యక్తి అని అర్థం. స్తోత్రం. అంటే నేను కూడా ఒక దూతనే. ఎనీ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఏంజెల్ ఆఫ్ గాడ్. దేవుని వద్ద నుండి దేవుని వద్ద నుండి అయి ఉండాలి. ఆమేన్, స్తోత్రం. వెంటనే మాకు అర్థమైంది దూత, మీరు వెలుగు దూత అని చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. ఆమేన్. శ్రద్ధగా వినండి. దేవుని ఆలోచన తీసుకొని వస్తున్న ఒక దూత ఒక స్త్రీకి ప్రత్యక్షమై, అది అక్కడ రాయబడి ఉంది. ఏ కాలం? న్యాయాధిపతుల కాలం. అంటే రాజు లేని ఒక కాలం. రాజు లేనందున అక్కడ ఏం జరిగింది? వారి ఇష్టానుసారంగా వారు ఉండను, మనం ఉన్నట్టు. స్తోత్రం. మనకు కూడా రాజు లేదు కనుక మనం కూడా ఇష్టానుసారంగా కదా ఉంటున్నాం. సత్యం అదే కదా. స్తోత్రం. రాజు ఉన్నప్పుడు ఎట్లా అంటే అన్నిటిలో ఒక పద్ధతి ఉండదు, అన్నిటిలో ఒక క్రమం ఉండదు. మనకు ఇష్టం వచ్చింది ఇది ఉండకూడదు. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఇక్కడ ఒక తోట ఉంది, మన తోట కొంచెం స్థలం ఉంది. దానిలో చాలా పిచ్చి చెట్లు పెరిగింది, చాలా చెట్లు పెరిగింది. మనం పట్టించుకోవట్లేదు, మనం అలా వదిలేసి అలా పెట్టారు. ఎవరైనా అడుగుతారా? ఎవరైనా అడుగుతారా? ఎవరు అడుగురు. కారణం ఏంటంటే అది మీ స్థలం, మీ ఇష్టం అని అంటారు కదా. కానీ అమెరికా దేశంలో పట్టణంలో ఒక వ్యక్తి కొంచెం స్థలం ఉందని అనుకోండి, అతను అలా పిచ్చి చెట్లు అన్నీ పెంచుకొని ఉంటే గవర్నమెంట్ ఫైన్ వేస్తారు. స్థలం నీదే కానీ పట్టణం నీట్గా ఉండాలి గనుక అలా ఉండటానికి వీలు లేదు. అదన్ని నీట్గా క్లియర్ చేసుకుని ఉండాలి. చైనా దేశం గురించి విన్నారా? చైనా దేశం విన్నారా? వినలేదా? ఇలా ఉంటారు కొందరు. సో ఈ చైనా దేశంలో పట్టణములో ఉండటానికి ఒక కుటుంబంలో ఒక్క బిడ్డ ఉంటే పట్టణంలో ఉండవచ్చు. ఆ ఇంటిలో ఉన్న ఆ స్త్రీ మరలా గర్భవతి అయితే ఈ బిడ్డను కని పెంచటానికి స్తోమత ఉన్నది అని నిరూపిస్తున్న సర్టిఫికెట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి గవర్నమెంట్కి. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్, గవర్నమెంట్కి పన్ను కట్టాలి. మనకు బిడ్డను కనటానికి గవర్నమెంట్కి పన్ను కట్టాలి. నెక్స్ట్, రెండవ బిడ్డ ఉన్న వ్యక్తి పట్టణంలో ఉండకూడదు. అంటే ఒక్క బిడ్డ ఉన్న కుటుంబమే మెట్రోపాలిటన్ పట్టణంలో ఉండటానికి అవకాశం. మిగిలిన వాళ్ళంతా పట్టణం దాటి కంట్రీ సైడ్కి వెళ్ళాలంట రెండవ బిడ్డను కనాలంటే. వేరే దేశం ఉంది, కెనడా దేశం. కెనడా దేశంలో పిల్లలను కంటే వాళ్ళు డబ్బులు ఇట్టిస్తారు. ఒక్కొక్క చట్టం ఒక్కొక్క దేశంలో. ఓకే, ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ ఫ్రీ క్లాస్ అన్నీ ఎక్కడైనా దొరుకుతుందా? దేవునికి స్తోత్రం. ఓకే, అందుకే దేవుని వాక్యం వినడానికి వస్తే అనేక విషయములు మనం నేర్చుకోవచ్చు. ఈ స్త్రీతో దేవదూత వచ్చి మాట్లాడుతున్నారు. ఒక దేవదూత వచ్చి మాట్లాడుతున్నారు. మన దగ్గరికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడటానికి ఇక 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఎందుకు? ఓట్లు వేయండి అని చెప్పడానికి. మన కొరకు ఒక కార్యం మనలో నెరవేర్చడానికి మనల్ని వెదగి ఎమ్మెల్యే గారు వస్తారా? స్తోత్రం. మంత్రి వస్తారా? కానీ నా దేవుడు అట్లా కాదు. మనలో కార్యం చేయబోతున్నప్పుడు మన కొరకని ఆయన మొదటిగా
ఆలోచన పంపుతారు. ఫస్ట్ కమ్స్ హిస్ వర్డ్. మొదట దేవుని మాట వస్తుంది, ఆ తర్వాత దేవుడు తన క్రియ చేస్తారు. హల్లెలూయా. సో మొదట దేవుని మాట, దేవుని వాక్కు మీ వద్దకి వస్తున్నది. ఇదిగో ఆ స్త్రీతో దేవుని దూత వచ్చి మాట్లాడతారు. ఏం మాట్లాడతారని చూడండి, చదవండి. ఆమెతో చెప్పిన మాట ఇదిగో నీవు గొడ్రాలవు అంటే అర్థం, గొడ్రాలు అంటే అర్థం సంతానం లేదు, పిల్లలు లేరు, పిల్లలు కనడానికి సాధ్యం కాకుండా ఉన్న ఒక స్త్రీ. అర్థం వివాహం అయింది, భర్త అయితే ఉన్నారు, కానీ పిల్లలను కనడానికి సాధ్యం కాకుండా. ఇక ఒక యాంగిల్లో చెప్పాలంటే మనం కొన్ని భూమికి ఇలా చెప్తుంటాం, అది బ్యారన్ ల్యాండ్ అంటారు. బ్యారన్ ల్యాండ్ అంటే దానిలో ఏది మొలవదు. ఏ భూమి? బీడు భూమి అంటే మనం ఏ విత్తనం అక్కడ నాటి ప్రయోజనం లేదు, కారణం దానికి అది ఫలం ఇవ్వని, ఫలించని ఒక భూమి, ఒక స్థలం అని అర్థం. ఈ స్త్రీ యొక్క స్థితి ఎలా ఉండనంటే, ఈమెకి భర్త ఉన్నారు, వివాహ జీవితం ఉన్నది, కానీ పిల్లలు లేనందున గొడ్రాలుగా ఉండను. సో ఈ దేవదూత చెప్తున్నారు, ఇదిగో నీవు గొడ్రాలవు అంటే ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ పరిస్థితిని దేవుడు చెప్తున్నారు. ప్రసెంట్గా ఉన్న సిచ్యువేషన్, ఈ వర్తమాన కాలములో ఆ స్త్రీ ఎలా ఉన్నారో అది దేవుని దూత చెప్తున్నారు. ఇదిగో నీవు గొడ్రాలవు అంటే నీ వలన ప్రయోజనం ఏం లేదు, ఫలమేం లేదు, బీడు భూమిలాగానే ఉన్నావు నీవు అన్నారు. నెక్స్ట్, నీకు కానుపు లేకపోయాను అంటే అది ఏ కాలం? తన భూతకాలం, భూతం వచ్చిన కాలం కాదు, తన పాస్ట్ భూతకాలం. ఈ పాస్ట్ టెన్స్కి ఎందుకు భూతకాలం అని పెట్టారు తెలియదు. ఏదైనా భూతకాలంలో నీకు కానుపు లేకపోయాను అంటే అర్థం ఇప్పటి వరకు ఈ బీడు భూమిగానే ఉన్నది, ఇప్పటి వరకు నీ నుండి ఫలమేమీ రాలా, ఇప్పటి వరకు నీ వలన ప్రయోజనమేదీ లేదు. ఎలా చెప్పేది చూడండి, నీవు గొడ్రాలవు, నీ స్థితి అంటే నీ బీడు భూమి, నీ వలన ప్రయోజనం ఏదీ లేదు. నెక్స్ట్, ఇప్పటి వరకును ఏ ప్రయోజనము లేనిదాన్ని నీవు, ఇదిగో నీకు కానుపు లేకపోయాను. నెక్స్ట్, అయితే హల్లెలూయా, ఇప్పుడు నీవు ఎలా ఉండినను, ఇంతకి ముందు నెల ఎలా ఉండిపోయినను ప్రభు చెప్తున్నారు, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. నీ వర్తమాన కాలము, నీ భూతకాలము ప్రయోజనం లేనిదై ఉండినను నీ భవిష్యత్ కాలమును నేను మార్చబోతున్నాను అంటున్నారు ప్రభు. అదే మాటయే ఈరోజు వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరి మీద నేను పలుకుతున్నాను. ఇప్పుడున్న స్థితి ఏదైనాను, ఇంతకు ముందు ఎలా ఉండినను నీ ముందున్నటువంటి రోజులను నేను మార్చబోతున్నాను అని పరిశుద్ధాత్ముడు ఆలోచన ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకసారి ప్రకటించిన, ధ్యానించిన ఒక వాక్య భాగమైనను ఈరోజు నేను ప్రభుని అడుగా, ప్రభు చెప్పి ఇది చెప్పవలసి ఉన్నది. కారణం, నేను కొన్ని నూతన కార్యములు ప్రారంభిస్తున్నాను. 8 నెలలోనికి మేము అడుగు పెట్టినప్పుడు పరిశుద్ధ దేవుడు ఒక ఆలోచన చెప్పారు. అదేమిటంటే, ఇదిగో నేను ఒక తలుపు నీ ఎదుట తెరచి ఉంచి ఉన్నాను అన్నారు. 7 అంటే పరిశుద్ధ బైబిల్ ప్రకారం అదొక పూర్ణ సంఖ్య. ఒక్కడి నుంచి కౌంట్ చేసుకుని 7 వస్తే పూర్ణం అవుతుంది. మీకు అర్థం అవడానికి చెప్తాను. 7వ రోజు, వారములో 7వ రోజు వస్తే మరలా స్టార్ట్ అవుతున్నది 1వ రోజు కదా. ఫస్ట్ శనివారం అనేది వచ్చి తర్వాత ఆద్య. ఎందుకు ఆద్య అని పేరు? ఇక మొదటి రోజు స్టార్ట్ అవుతుంది. సో ప్రతి వారములోనూ 7 వరకే వస్తుంది. 7 తర్వాత ఆదివారం అని ఇంకా ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది. ఇలాగనే కంటిన్యూషన్. బైబిల్ ప్రకారం 7 పూర్ణ సంఖ్య అయితే 8కి నూతన ప్రారంభం అని అర్థం ఉంది. ఇది ఏ నెల? ఆగస్ట్ నెల. ఎన్నో నెల? 8వ నెల. ఆమేన్.
8 అన్నది ఒక నూతన ప్రారంభమే. హల్లెలూయా. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు మాత్రం ఉండిపోయిన కాలం, దేవుడు ఈ న్యాయాధిపతులు ఉండిపోయి రాజు లేకుండా చట్టం పాటింపబడకుండా ఉన్న కాలములో ప్రజలు కోరినందున ఒక రాజుని అనుగ్రహించినను ఇశ్రాయి కుటుంబములో 8వ వాడై ఉండిన ఒక్కరు ద్వారానే దేవుడు ఇశ్రాయేల్ రాజ్యమును స్థిరపరచారు. ఆ 8వ వాడే దావీదు. దేవునికి స్తోత్రం. 8లో దేవుడు నూతన కార్యం ప్రారంభిస్తారు. ఈ 8 నెలలో ప్రారంభించినప్పుడే ప్రభు చెప్పారు, నేను నూతన కార్యం ప్రారంభిస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తాను. ఆ ఆలోచన 7వ నెల 30 తారీఖున నేను ఇదే స్థలంలో వచ్చి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు చెప్పారు, నేను నూతన కార్యం ప్రారంభించబోతున్నామని. దాని కంటిన్యూషన్గానే ఈరోజు దేవుడు ఆలోచన చెప్తున్నారు, ఇప్పటి వరకున్న స్థితి, ఇందుకు పూర్వమున్న స్థితియు నేను ఇక మార్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నేను అది మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నెలకు ఒక్కసారి కూడిగా జరుగుతూ ఉండను. ఆమేన్, స్తోత్రం. ఇక నెలకు ఒక్కసారి కూడిగా అనేది మాత్రం కాకుండా ఇక్కడ బైబిల్ పఠనం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ విషయములను దేవుడు నేర్పించుటకు తగినటువంటి వారిని దేవుడే లేవనెత్తుతారు, దేవుడు నియమిస్తారు. ఇక ముందు వాక్య పఠనం అన్నది, వాక్యం ధ్యానించటం అన్నది, ప్రార్థన అన్నది ఇది కంటిన్యూస్గా దేవుడు చేయబోతున్నారు. ఇది దైవిక ఉద్దేశములో ఆయన చేస్తున్నటువంటి కార్యం. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్న మాట ఇది, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి ఒక కుమారుని కందువు. ఆమేన్. ఇక ఈ సిట్యుయేషన్ ఒకసారి చూద్దాం. ఇది 13వ అధ్యాయంలో 3వ వచనమే మనం చదివాం. ఇప్పుడు మొదటి వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి దోషులు కాగా, జోషి కాదు, దోషులు. స్తోత్రం. జోష్ అంటే ఉత్సాహం అని అర్థం. దోషి అంటే పాపం చేసినటువంటి వ్యక్తి, ఆమె నేరస్తుడు. సో దోషులు కాగా ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఆమె కేరళ రాష్ట్రంలో కాయంగుళం కొచ్చుణ్ణి అని ఒక వ్యక్తి ఉండను. కాయంగుళం కొచ్చుణ్ణి. ఈ కాయంగుళం కొచ్చుణ్ణి కొందరికి చాలా మంచివాడు, పేదరికంలో ఉన్నవారికి చాలా మంచివాడు. కానీ తెలుసా, పేదవాళ్ళందరికీ బాగా సహాయం చేస్తారు. కానీ ఇద్దరు ఈ పేదవాళ్ళకి సహాయం చేస్తున్న ఎలాగనంటే ధనవంతుల్ని మొత్తం దొంగలించేవాడు, ధనవంతుల్ని ఆక్రమించేవాడు. ధనవంతులు ఏది దాచిపెట్టినను ఇతడు పోయి దొంగలిస్తారు, పేదవాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవాడు. ఒక్క సైడ్లో అందరూ ఏం చెప్తారు? కొచ్చుణ్ణి సార్. ఆమేన్. అదర్ అంటే మంచి చేయవాడు, మేలు చేయవాడు. కానీ ధనవంతులు ఏమంటారు? మేము కష్టపడి సంపాదించి తీసి పెట్టినది మొత్తం వాడు దొంగలించి కొనిపోయాడు. సో ఈ ధనవంతుల చూపులు ఎలా ఉంటుంది? ఇది మంచివాడా? ఇదెవరు? దోషి. స్తోత్రం. కానీ పేదవారికి ఈయనెవరు? మా సహాయకుడు. తెలుగువారి భాష చెప్పాను, మా దేవుడు. సహాయం చేయవారు మొత్తం దేవుడే. స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేయువారు కాదు దేవుడు, సహాయం చేయువారిని పంపిన ఒకరు ఉన్నారు చూడండి, ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది అన్న వచ్చినా, అమ్మ వచ్చినా, అన్నయ్య వచ్చినా, ఎవరు వచ్చినా స్తోత్రం. ఏ సహాయం మీకు ఏ రీతిలో ఏ ప్లాన్లో వచ్చినను అది అన్న ఇవ్వటమో అక్క ఇవ్వటమో ఏమీ కాదు, దేవుడు ఇస్తున్నారు గనుక దేవునికి రుణపడి ఉండాలి. హల్లెలూయా. మినిమం స్తోత్రం అయినా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. సో ఈ ప్రజలు దేవుని దృష్టిలో దోషులు. సో వేరే కొందరి దృష్టిలో ఎలా ఉండవచ్చు? స్తోత్రం. మీ పక్కన ఉన్న ఆయన పిలవండి. వినబడుతుందా?
స్తోత్రం. కొంచెం శ్రద్ధగా ఉండండి. స్తోత్రం. నాకు తెలుసు ఈ వాక్య భాగం అన్నీ వచ్చేటప్పుడు, కానీ నేను ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడే ఫస్ట్ చూసిన ఏమిటంటే ఒక వ్యక్తి, నేను అనుకున్నాను ఈ గీరు మార్చి వండి ఎక్కడ దాకా వెళ్తుందో అని. హైట్లోనికి కొండ ప్రాంతంలోనికి వెళుతున్న లోరీ వెళ్తున్న రీతిలో. ఆమేన్. స్తోత్రం. హలో, నీకు కావాల్సిన ఆలోచన, నిన్ను అపవాది ఎలా ఆపినను నిన్ను తట్టి లేపి నీకు వినిపిస్తున్న ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. కారణం ఏం తెలుసా? ఇది దేవుని ఆలోచన. ఈ వాక్యం ఇక్కడ వినండి. వారు దోషులై ఉన్నటప్పుడు, వారెవరు మంచివారై ఉన్నటప్పుడు కాదు, యెహోవా దృష్టిలో దోషులు కాగా ఏం జరిగిందంట? దేవుడు వారిని 40 సంవత్సరం ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. ఆమేన్. నెక్స్ట్ అక్కడ చదవండి, కంటిన్యూ చేయండి. ఆ కాలమున దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు మానోహ అని ఒకరు ఉండను, గొడ్రాలై కానుపులేగా ఉండను. ఇప్పుడు చూడండి, దోషులై ఉండను, ఫిలిస్తీన్లకు అప్పగింపబడి ఉండను. స్తోత్రం. అక్కడ దాను వంశస్థుడు ఒకడు ఉండను. ఇక దాని గురించి చెప్తాను. ఆదికాండం 49 అధ్యాయంలోనికి ఒకసారి స్పీడ్గా వెళ్ళండి. ఆదికాండం 49వ అధ్యాయం. 49 అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడ 17వ వచనం, 17th verse. దాను త్రోవలో సర్పం, దారిలో కట్లపాము. చాలు. సర్పం, పాము ఎవరు? దాను. స్తోత్రం. దానని గోత్రముకు దొరికినటువంటి ఆశీర్వాదం అని చెప్పాలా, శాపమని చెప్పాలా, వారిని గురించి పలకబడినటువంటి దేవోక్తి అని చెప్పాలి. కానీ దేవుని ఆలోచనగా వచ్చినటువంటిదే. అదేమిటంటే దాను దారిలో సర్పం, త్రోవలో సర్పం, దారిలో కట్లపాము. సో ఇలా సర్పముగా పాముగా ఉన్న దాన్ గోత్రములో మనోహ అని ఒక పురుషుడు, అతని భార్యకి ఆమె గొడ్రాలై కానుపులేక ఉండను. ఇక్కడ ఎక్కడైనా వీరు ప్రార్థన చేయుచుండను అని రాసి ఉందా? ఉందా? ఉపవాసం ఉండను అని రాసి ఉందా? వారు దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన అడుగగా అని రాసి ఉందా? నో. నీ ప్రార్థన చెయ్యకపోయినను, నీ ఉపవాసం ఉండకపోయినను, నీ ఆలోచన అడగకపోయినను, నీ గురించి ప్లాన్ వేసిన దేవుడు సమయం వచ్చినప్పుడు నీ కొరకు తన కార్యం చేసి ముగిస్తారు. కారణం, నిన్ను భూమిలోనికి తీసుకొని వచ్చిన దేవునికి నీ గురించి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం దేవుడు నెరవేరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్న వస్తున్నప్పుడు ఒంటరిగా డ్రైవ్ చేసి వస్తున్నాం కదా, నేను 2 వ్యక్తులకి నా వాహనంలో లిఫ్ట్ ఇచ్చాను. ఒక వ్యక్తికి వేరే కొన్ని విషయం కూడా ఉన్నది, అది ఏది మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సమయం మనం సరిగా వినియోగించాలి కదా. ఒక వ్యక్తి వచ్చినప్పుడు నేను ఆయనతో మాట్లాడుతాను. ఆయన చెప్పారు, నేను వాట్ యు కాల్ యానిమేషన్ ఆర్టిస్ట్ అన్నారు. యానిమేషన్ చేస్తారు. నేను అప్పుడు అడిగాను, ఆయన ఏం చెప్పారు, సంథింగ్ చోటా భీమో సంథింగ్ డోరా సంథింగ్ అటువంటి దానికి యానిమేషన్ ఈయనే చేశారని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు నేనేం చేశానంటే మన వీడియో సాంగ్లో ఒకటి చూపించాను ఆయనకి అని చెప్పి. ఫస్ట్ టైం నా లైఫ్లోనే నేను ఒక భక్తి గీతం, ఒక క్రైస్తవ భక్తి గీతం ఇంత బాగానే చేశారు నాకు తెలిసింది. నేను ఎప్పుడు అనుకున్నాను అదేదో చర్చిలో ఏదో పాడుతారని అనుకున్నాను. తన లైఫ్లో తెలియదంట. 25 వయసు నుండి ఒక 25-26 వయసు నుండి ఒక యవనస్తులు చెప్తున్నారు, నా లైఫ్లో నాకు ఎన్నడూ తెలియదండి,
క్రిస్టియన్ సాంగ్స్ అని ఇట్లా చేస్తారు అని తెలియదని చెప్పారు. ది ఎడిటింగ్ చాలా బాగుందండి. ఎవరు చేశారు అని చెప్పి నా అబ్బాయి చేశారు, నా రెండో కొడుకు చేశారు అని చెప్పి. అవునా అని చెప్పి కొన్ని అన్ని చూస్తూ ఉండరు. ఆ టైటిల్ నేను చూపించాను, కానీ టైటిల్ చేయడానికే బాబు బెర్నాడ్ చాలా సమయం తీసుకున్నారు. 2-3 వారం తీసుకుని ఆ టైటిల్ లైన్ ఉమ్మైతానని తమిళ్లో ఉన్న సాంగ్ ఒక ఇది చేశారు. సో నేను చెప్పాను అది అని చెప్పిన. అవును చాలా బాగానే చేశారు, సాధారణంగా మూవీలోనే ఇలా చేస్తారు. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని చెప్పారు. నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు. నేను చెప్పాను, అందుకే నీవు మాతో ఉన్నా, నేను ఇస్తాం పని. ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారని అంటే చేస్తాను సార్ అనుకుంటుండి కొన్ని ఇది కూడా అరేంజ్ చేయవలసి ఉన్నది, బట్ చేయగలదు. నేను చెప్పాను, మేము కొన్ని ప్లాన్లో ఉన్నాం, నిన్ను ఊరగానే నీవు తీసుకొని రాలా, దేవునికి ఒక ప్లాన్ ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది అని చెప్పి నేను ఆత్మీయ విషయంలో కొంచెం షేర్ చేస్తూ ఉంటాను దానితో. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం, నేను జస్ట్ అలా వెళ్ళానండి, అందరూ రమ్మని చెప్పారు వెళ్ళాను. కాదు, నీ గురించి దేవుడు ప్లాన్ వేసి నిన్ను పట్టుకుని వచ్చారు. హల్లెలూయా. నీతో కొంచెం చెప్పాలని, నీకు కొంచెం ఆలోచన ఇవ్వాలని, ముందు దినముల్లో జరగనై ఉన్న కార్యముల గురించి నీకు కొన్ని విషయములు చెప్పాలని దేవుడు నిన్ను తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను ఈ వాక్య భాగం ఈరోజు ధ్యానించినప్పుడు ప్రభు చెప్తా ఉంటాను, ఇది కొన్ని విషయంలో ఓపెనింగ్, నీవు కొన్ని చోట్ల ఈ నెలలోనే ఇది చెప్పవలసి ఉన్నది అన్నారు. నాకు తెలియదు ఎక్కడెక్కడని. స్తోత్రం. ఇదే సబ్జెక్ట్ని ఈ నెల పూర్తి అయ్యే మునుపు నీవు చెప్పవలసి ఉన్నది అన్నారు. నేను ఆలోచించి, నాకు ఈ నెలలో మనకున్న యూత్ మీటింగ్ తర్వాత వేరే మీటింగ్స్ ఏమీ నేను అరేంజ్ చేయలే. బట్ గాడ్ ఈజ్ సేయింగ్, దేవుడు చెప్తున్నారు ఇది చెప్పవలసి ఉన్నది. కారణం, కొందరి స్థితి నేను మార్చివేస్తున్నాను. వారు ప్రార్థించినందున కాదు, వారు నన్ను వేడుకొన్నందున కాదు, వారు కనిపెట్టుకొని ఉన్నందున కాదు, వారు ఉపవాసం ఉంటున్నందున కూడా కాదు, ఇది చెయ్యాలని నా ప్రణాళిక. దేవునికి స్తోత్రం. ఇక ఈ దాని గురించి నేను ఒక చిన్న ఐడియా మీకు ఇస్తాను. ఆమేన్. ఎక్కువ మందికి ఇది గ్రహించటానికి సాధ్యం కాకపోయినను కొందరికి ఇది అర్థమవుతుంది, అందుకొరకు అవుట్లైన్గా వెంటనే చెప్తాను. ఈ దానికి దొరికిన ఆశీర్వాదం, మీరు వెళ్ళి ఆదికాండం 49 అధ్యాయంలో అక్కడ 8వ వచనం చూడండి. యూదా, స్తోత్రం, యూదా గురించి చెప్తారు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఇప్పుడు 9వ వచనం, యూదా, యూదా కొదమ సింహము. స్తోత్రం. 13వ వచనం, జెబూలూను సముద్ర తీరమును నివసించును. స్తోత్రం. ఇక 14, ఇస్సాకారు బలమైన గార్ధబం. స్తోత్రం. ఇదన్నీ చెప్పి 16లోనికి వచ్చేటప్పుడు, దాను ఇశ్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. అంటే న్యాయం తీర్చటానికి ఒక న్యాయాధిపతి దాను గోత్రం నుండి రావలసి ఉన్నది అని దాని తండ్రి అయిన యాకోబు ద్వారా దేవుడు అప్పుడు ఆలోచన ఇచ్చారు. అంటే మనోహ పుట్టక మునుపు, ఇశ్రాయేల్ అనే ఒక దేశం స్థాపింపబడక మునుపు, ఐగుప్తు దేశములో వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఐగుప్తులు అలా చేరి ఆశ్రితులై ఉండి అక్కడ ఉన్నటువంటి అనుభవంతో అహోవృత్తి చేస్తూ ఉండినటువంటి కాలం. ఆ కాలములో చెప్తున్నారు, దాన్ తన సహోదరుల వలె ఆయన కూడా ఒక న్యాయాధిపతి అవును, ఆయన న్యాయం చెయ్యును అన్నారు. తర్వాత చెప్పారు, అతడు త్రోవలో సర్పమే, దారిలో కట్లపామే. స్తోత్రం. అర్థమవుతుందా? త్రోవలో డైవర్ట్ అయిపోతారు, దారిలో కట్లపాము అవుతారు, కానీ యాక్చువల్లీ ఇద్దరు ఒక న్యాయాధిపతియే అన్నారు.
ఇక మీరు ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే చదివి వస్తే మీకు అర్థమవుతుంది. దాన్ వంశస్థులకు వారికి ఉండిన చోటు నష్టమైందంట. అంటే వారికి నిలబెట్టుకోవడానికి ఏం సాధ్యం కాలేదు. సో దాని ఎట్లా అంటే అప్పుడప్పుడు బలహీనం అవుతారు. కొందరు ఎలాగనంటే ఇంటిలో మంచిగా ఉంటారు, రోడ్లోనికి వస్తే ఎవరితో మాట్లాడడానికి కూడా కుదరదు వాళ్ళకి. ఎవరైనా ఏదైనా ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారికి ఒక పేరు ఉన్నది, ఇంటిలో పులి, వీధిలో పిల్లి. వేరే కొందరు రివర్స్ కూడా ఉంటారు. సో ఈ వాగ్దానమును బట్టి దేవుడు చెప్తున్నారు, ఆ వాగ్దానం పలకించిన దేవుడు నేనే, అది ఈ కాలము కొరకు ఉన్నదై ఉండను, అది నేను నెరవేర్చబోతున్నాను. దేవునికి స్తోత్రం. నేను వెంటనే చెప్పేది ముగించబోతున్నా, మీరు శ్రద్ధగా వింటా ఉండండి. మనోహ ఒక భార్య, ఆమె అలా ఉన్నప్పుడు వెంటనే దేవదూత వచ్చి ఈమెతో చెప్పిన మాటయే. ఇప్పుడు ఈమె ఏం చేశారు చదివి చూద్దాం. వెళ్ళండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. ఆరో వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకి వచ్చి, దైవజనుడు ఒక్కడు నా యొద్దకు వచ్చను, దేవదూత రూపం పోలినదై, పేరు చెప్పలేదు, ఎక్కడి నుండి వచ్చనో నాకు తెలియదు, కానీ అతడు ఒక విషయం చెప్పారు. హల్లెలూయా. అతడు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, అతని పేరు తెలియదు. ఈరోజు చేరి వచ్చిన మీలో అనేకులకు ఉన్న అనుభవం. స్తోత్రం. పేరు తెలియదు, ఈ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఒక ఆలోచన ఉంది. దేవదూత పేరు కాదు ఇక్కడ విషయం. ఆమేన్. ఎక్కడి నుండి వచ్చారో విషయం కాదు, కానీ వస్తున్న ఆలోచన విషయమే. దేవునికి స్తోత్రం. అతడు నాతో చనిపో వరకు మనోహ భార్య చెప్పారు, దేవదూత వచ్చి నాతో మాట్లాడారు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు విన్న వ్యక్తి ఎవరు? మానోహ. భార్య మానోహతో చెప్తున్నారు. ఇప్పుడు మానోహ, అవునా అట్లా చెప్పారా, ఆడవుడు అని అడగల. స్తోత్రం. మానోహ ఏం చేశారు చదువు చూడండి. ఇది కొన్ని మానోహలకు ఉన్న ఆలోచనే. పుట్టబోవు ఆ బిడ్డకి చూసారా, ఇదేం జరగదమ్మా, నీవు గొడ్రాలు అని చెప్పారా? ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా, ఇప్పటి వరకు పిల్లలేం లేదు కదా, ఇప్పుడు కొత్తగా ఎవరో ఒకరు వచ్చి చెప్తే ఏదైనా జరుగుతుందా అని అడిగారా? నో. ఆ స్త్రీ చెప్పిన మాట, ఆ స్త్రీయే దైవజన్ని చూశారు, ఆ స్త్రీయే దైవజన్ని వద్ద నుండి విన్నారు. కానీ వినినటువంటి ఆ వాగ్దాన వచనం ఈమె స్వీకరించినందున ఈమె వచ్చి తన భర్తతో చెప్పినప్పుడు ఆ భర్త ప్రార్థన చేసెను అంట. And I declare that upon this congregation. మీరు వాక్యం విని ఇంటికి వెళ్ళి ఈ వాక్యములు ఉన్న వాగ్దాన భాగములు మీ భర్తతో మీరు చర్చించుకున్నప్పుడు ప్రార్థనాభిషేకం ఆ ఇంటిలో దిగి వచ్చునుగాక యేసునామమున. ఒక మార్పు ఆ ఇంటిలో జరుగునుగాక యేసునామమున. ఈ వాగ్దానములన్నీ నెరవేరినట్లుగా ఇంటి పరిస్థితి మారునుగాక. హల్లెలూయా.
మనోహ ఏం చేస్తున్నారు? ఆ దైవజనుడు మా యొద్దకి వచ్చి ఆ బాలుని విషయంలో, పుట్టబోవు ఆ బాలుని విషయంలో అతన్ని ఎలా పెంచవలసి ఉన్నదో మాకు నేర్పము. చదవండి ఒకసారి కూడా. మేము ఏమేమి చెయ్యవలనో మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, హల్లెలూయా, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను. ఈ మాట వింటున్న భర్తలందరూ ఒకటి గ్రహించాలి. భార్యకి వచ్చిన ఆలోచన చెప్పున భార్య నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థించటానికి నీకు మనస్సుంటే, ఆనాడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు లోబడి ఉండి బాధపడినటువంటి సమయం దేవుడు ఎలాగను వారికి విడుదల కలుగ చేసానో అట్టి రీతిలో ఉన్న ఒక విడుదల నీ ఇంటి లోపలోనికి నా దేవుడు పంపుతున్నారు. స్వీకరించి వారుంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ వాక్య భాగమును స్వీకరించండి. అది మీలో స్థాపితమవును గాక, అది మీ జీవితంలో నెరవేరును గాక అన్నట్టు యాజ్ ఇట్ ఈస్ అలాగుననే జరుగును గాక. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు మారును గాక, గొడ్రాలుగా ఉన్న జీవితం మారును గాక. ఆమేన్, ఆమేన్. ఇందకి ముందు ఎప్పుడు జరగలేని కార్యం ఇక ముందున్న దినముల్లో నెరవేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ దాని ఇంకొక పూర్వకాలం మనం స్టడీ చేస్తే దానికి అక్కడక్కడ దెబ్బలు దొరికింది. నేను తీసేది చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వెళ్ళట్లేదు. దేవునికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవనికి దెబ్బలు దొరికిందో అతని చేతనే దేవుడు దెబ్బ కొట్టిస్తాడు. ఎవరు బాధపడ్డారో వారినే దేవుడు రోషం గల వారముగా లేపుతారు. ఎక్కడ పాతి పట్టబడ్డారో అక్కడే లేవనెత్తబడతారు. ఎక్కడ అవమానం సహించారో అక్కడ ఘనత తీసుకొని వస్తారు నా దేవుడు. ఎక్కడ మిగిలిన వారు నిన్ను దూషించారో అక్కడే నీకు మహిమ వచ్చినట్లుగా, ఘనత వచ్చినట్లుగా దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. ఊరు వారందరూ దూషిస్తున్న వాటి మధ్యలో ఘనకార్యం చేసి ఘనతనిస్తున్న నా దేవుడు ఉన్నారని చెప్తే స్వీకరించడానికి మనసున్న వారు ఉంటే స్వీకరించండి. ఓ స్వీకరించండి. హల్లెలూయా. మీలో స్థాపితం చేయండి. కమాన్, హల్లెలూయా. అది మీలో స్థాపితం చేయండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టుట అంటే స్థాపింప చేయుట అని అర్థం. ఆమేన్. ఎక్కడ ఘనహీనత వచ్చిందో, ఎక్కడ నింద వచ్చిందో, ఎక్కడ అవమానం సహించారో అదే ప్రాంతములో తల ఎత్తి నడిపిస్తున్న ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిలకలూరిపేట నుండి మీరు ఒంగోలు వైపు వెళ్తే 7 కిలోమీటర్ దాటగానే లెఫ్ట్ సైడ్లో బైబిల్ ప్రెస్ అని కనిపిస్తుంది. 2001వ సంవత్సరం అది ప్రారంభించి 2002లో ఆ కట్టుబడి పూర్తి చేశారు. 2002 సెప్టెంబర్ నెల నా వివాహం, ఒక ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత అక్కడ బొప్పుడి అని పక్కన ఒక స్థలం ఉంది. ఆ బొప్పుడి దగ్గర వేడి ఉన్నదన్న నేను, నాతో పాటు ఇంకొక సహోదరు, మేము కలిసి కొంచెం కూల్ డ్రింక్ తాగాలని వచ్చాం. అక్కడ ఒక గుడి ఉంది. తాగాలని వచ్చేటప్పుడు ఈ 5 రూపాయలకి దొరుకుతున్న స్ప్రైట్ ఒక చిన్న బాటిల్ ఉంది. ఇప్పుడు దానికి ఎంత కాస్ట్ నాకు తెలియదు, నేను ఇప్పుడు అది తాగట్లేదు కూడా. నేను అక్కడ 2 తీసుకున్నాను, నాతో పాటు ఉన్నటువంటి సహోదరికి ఇచ్చాను, మేము త్రాగాం. అది 5 రూపాయలే కనుక నేను 10 రూపాయలు తీసి ఇచ్చి ఇది అని అంటే ఆయన చెప్పారు 14 రూపాయలు అన్నారు. అప్పుడు అదేంటి 14 అని అంటే ఆయన చెప్పారు కూలింగ్ ఛార్జ్ అన్నారు. నేను చెప్పాను దీని పేరు కూల్ డ్రింక్.
దీని పేరే కూల్ డ్రింక్. ఇంకా అక్కడ కోకోకోలా కంపెనీ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ వారు ఫ్రీగా ఇస్తున్నారు ఇది కూల్ చేయడానికి. వారిచ్చిన ఈ స్ప్రైట్ అని ఐటమ్ కూల్ చేయడానికి ఇచ్చినదే కోకోకోలా కంపెనీ. కానీ కోకోకోలా కంపెనీదే స్ప్రైట్ అన్నీ నా మార్కెటింగ్ చేయట్లేదు. సో ఇది కూల్ డ్రింక్ కూల్గానే అమ్మాలి అంటే ఆయన ఒక చెడు పదం ఉపయోగించారు. ఆయన వెంటనే చెప్పిన మాటే, మీరు వచ్చే మత మార్పిడి. ఈ మత మార్పిడికి కూల్ డ్రింక్ ఏం కనెక్షన్? వెంటనే ఆయన చెప్పిన మాటే. నేను ఇలా చెప్పాను, మేము ఎక్కడి నుంచో రాలేదండి, ఇక్కడ పక్కన అని చెప్పగానే నాకు తెలుసు అని చెప్తున్నారు. నాకు తెలుసు మీరు మత మార్పిడి చేస్తున్నారు, అది ఇది అని చెప్పుకొని తనకు నోట్లో వచ్చిన అన్నీ చెప్తా ఉండను. చివరికి చెప్పిన మాట, డబ్బులు ఇవ్వాలి. నేను చెప్పిన అది న్యాయం కాదండి, అన్యాయం కాదా అని అడిగాను నేను. మీరు 5 రూపాయలు కొన్నది 7 రూపాయలు తీసుకుంటాం, మీరు అన్యాయం కాదా, నీతి బోధన లేదా, న్యాయం కాదు కదా అని చెప్తే ఇక్కడ అంతే అన్నారు ఆయన. నేను అప్పుడు ఒక కళ్ళు జోడి పెట్టుకుని ఉండను. చివరికి అది ఎలా మారిందంటే ఆయన కళ్ళు జోడి అలా పట్టుకున్నారు, అది అలా నలిగిపోయింది. ఆయన గోరు నా ముక్కులో తగిలింది, గాయం కూడా అయింది. నా పక్కన ఉన్నటువంటి సహోదరుడు చెప్పారు, అన్న మనం వెళ్తామన్నా, మనం ఇప్పుడు ఏం చేయనక్కర్లేదు అని చెప్తే అప్పుడు నేను ఇచ్చిన 10 రూపాయలు ఆయన తీసి నాకేం అవసరం లేదన్నారు అతడు. సో నా పక్కన ఉన్నటువంటి ఆ సహోదరుడు వెంటనే ఆయన దగ్గర కొంచెం చిల్లర ఉంటుంది, 4 రూపాయలు ఏదో కలిపి మొత్తం 14 అక్కడ ఇచ్చి మేము అక్కడి నుంచి వెళ్ళాము. నా లోపల కొంచెం వేదన అయింది. కారణమేది లేకుండా ఈయన అన్యాయంగా ప్రవర్తించారు కదా అని. కట్ షార్ట్ చేసి చెప్తాను. కొంచెం కాలం తర్వాత మేము అదే రూట్లో పోతే జోషి నాకు చూపించారు, సార్ ఆ రోజు మీతో గొడవ పడ్డారు కదా, అదే ఫోటో. ఆ వ్యక్తి ఫోటోగా మారారు. నేను ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను. అదే రూట్లో నేను వాహనంలో తిరుగుతున్నాను. అనేక వేల మంది మధ్యలో దేవుడు నన్ను హెచ్చించారు. అనేకల మధ్యలో దేవుడు నడిపిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా భూమిలో లేకుండా దేవుడు తీసేసారు. మీకు ఎక్కడ అవమానం కలుగుతుందో అదే చోటలో ఘనత, ఎక్కడ అదని ఫోటో మరణించారని వచ్చిందో అదే చోటలో నా మీటింగ్ ఫోటోలు వచ్చాయి. హలో, బొప్పుడి అని కాదు, చిలురుపేటని కాదు, ఆ ప్రాంతం అంతయు మీటింగ్ గురించి అపోస్తలుడు కేవి జార్జ్ గారు అని చెప్పి పోస్టర్స్ అంటించి పెట్టినప్పుడు నేను అదే రూట్లో వస్తున్నప్పుడు నాకు అది గుర్తు వచ్చింది. ఒక వ్యక్తిని మరణించి ఫోటోగా మారుస్తే నీవిస్తున్న ఘనత. ఆ వ్యక్తి మీద ఏదో కోపంతో చెప్పలేదండి, నా అనుభవం నేను మీకు షేర్ చేశాను. మిమ్మల్ని దూషించు వారి మధ్యలో మిమ్మల్ని ఘనపరచున ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆ తర్వాత ఆ ప్రాంతంలో నేను ఒకరోజు పోయి కారు ఆపినప్పుడు అదే కొట్లో ఉన్న వ్యక్తి పరిగెత్తి, సార్ ఏం కావాలి సార్ అని అడిగారు. స్థితిగతి మార్చి వేసిన ఒక దేవుడు ఉన్నారు. ఆమేన్. నీ స్థితిగతి దేవుడు మార్చి వేస్తారండి. అందుకే ప్రారంభంలో చెప్పాను, స్థితిని మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చెల్లూరుపేట కళ్యాణి సెంటర్లో ఒక వ్యక్తి మా మీద గొడవపడి ఆయన నన్ను, అప్పుడు నాకు తెలుగు కొంచెం కూడా రాదు, కొన్ని మాటలు హిందీ మిక్స్ చేసి చెప్తాను. భయంకరంగా గొడవకి వచ్చారు. గొడవకి వచ్చినటువంటి అదే వ్యక్తి కొంచెం కాలం తర్వాత నేను అక్కడ కారు ఆపినప్పుడు ఆయన వచ్చి నా ముందు నిలబడి, వంగి నిలబడి, సార్ ఏం కావాలి సార్. ఆయనకి గుర్తు రాల ఇదే వ్యక్తి నేనని. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, కొంచెం కాలం క్రితం బండి ఇక్కడ పెట్టినప్పుడు గొడవకి వచ్చారు మీరు. ఆయనకి గుర్తే లేదు. నేను చెప్పాను, మీ మీద కోపంతో చెప్పలేదండి, అదే వ్యక్తిని, కానీ ఇప్పుడు తెలుగు అని వచ్చు, ఇప్పుడు మాట్లాడతాను. స్థితిగతులు దేవుడు మార్చి వేస్తారు. నన్ను కత్తితో పొడిచిన ఒక వ్యక్తి ఉన్నారు కేరళలో. కొంచెం కాలం కదా నేను ఆయన చూశాను. ఆమేన్.
పొడిచిన తర్వాత ఆయన పోయి వేరే ఇంట్లో చెప్పిన మాట, నేను ఒక్కరిని చంపి వచ్చానన్నారు. కానీ అదే వ్యక్తి ముందు నేను మొన్న మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, నాకు చాలా బాధ ఉంది సార్, ఏదో మందులో ఉండి నేను అలా చేశాను, నాకు చాలా బాధ ఉంది సార్, మీరు మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. అతను తల వంచి ఉన్నారు, నేను తల ఎత్తి నిలబడ్డాను. నేను నా పిల్లలను పరిచయం చేశాను, వీళ్ళు 3 పిల్లలు. ఆయనకి ఇప్పుడు ఎవరైనా సహాయం కావాలి సైకిల్కి వెళ్ళటానికి, స్తోత్రం. నా పిల్లలు 2 వైపు పట్టుకుంటే రెండు పీసుగా చేసుకోవచ్చు, ఆ రీతిలో ఉన్న ఇద్దరిని దేవుడి. కానీ ఆ పిల్లలు ఆయనతో ఎలా మాట్లాడారంటే ప్రేమతో మాట్లాడారు. దేవుడు స్థితి మార్చివేస్తారు. నిన్న ఉన్న వ్యక్తి కాదండి నీవు. ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీ గర్భవతి కుమారుని కందువు. ఆ మనోహ భార్య ప్రసవించిన కుమారుడేనండి సంసోన్. హల్లెలూయా. లోక చరిత్రములో బలవంతుల లిస్టులో సంసోన్ పేరున్నది. ఫిలిస్తీన్లను బొత్తిగా కొట్టటానికి, నాశనం చేయటానికి దేవుడు అదే సంసోను తన చేతిలో వాడుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈరోజు సమర్పించటానికి మనస్సుంటే, ఆనాడు మనోహ భార్యతో దేవుడు చెప్పిన మాట ఇది, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు గనుక మద్యమైనను ద్రాక్షారసమైనను నీవు పానం చేసుకోకూడదు. మద్యం అంటే మత్తులోనికి తీసుకుని వెళుతున్నది, ద్రాక్షారసం అంటే తాత్కాలికమైన సంతోషం ఇస్తున్నది. అర్థం ఇది, నిన్ను మనస్సు చెడిపోతున్న రీతిలో ఉన్న విషయముకైనను తాత్కాలిక సంతోషముకైనను నీ వెదగవద్దు. నీవు సమర్పింపబడిన వ్యక్తి అయి ఉండాలి. ఆ కుమారుని తల మీద శౌరపు కత్తి రానియకుండా నా ఆశీర్వదస్తుడి రీతిలో అతన్ని పెంచవలసి ఉన్నది. ఒక బిడ్డను పెంచాలంటే పెంచిన వారికి తెలుసు, పెంచుతున్న వారికి తెలుసు శ్రమ. ప్రభు చెప్పారు, ఆ రీతిలో ఉంటేనే అభిషేకం వస్తుంది. నా స్నేహితుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఒకరోజు నాతో మాట్లాడినప్పుడు, వీళ్ళ కొందరికి తెలుసు, పాస్టర్ అల్ఫోన్సన్ గారు, నాతో చెప్పినటువంటి ఒక మాట, యేసు శిశువై ఉన్నప్పుడు లోకరక్షకుని కాపాడాలని యోసేపు ఆ బిడ్డను పట్టుకుని ఐగుప్తుకు పరిగెత్తారు కదా, అదే రీతిలో మన అభిషేకమును కాపాడుకోవటానికి మనం కొన్ని సమయం అక్కడికిక్కడికి పరిగెత్తాలి అన్నారు. మీలో ఉన్న దైవిక వాగ్దానం నెరవేరినట్లుగా మీ పరిశుద్ధతను కాపాడుటకు పరిగెత్తండి. పాపములో పడిపోకుండా, అపవిత్రతలో ఉండిపోకుండా, మన మీదకి హృదయంలో ఏ కుష్టు రానియకుండా పరిశుద్ధత కొరకు వేరుపరచబడిన వారమై ఉండాలని సమర్పించండి. ఇప్పటి వరకు ఫలం లేని మీ జీవితంలో అద్భుతకరమైన ఫలమును నా దేవుడు తీసుకొని రాబోతున్నారు. బలహీనతలో ఉన్న నీ ద్వారా బలవంతుని దేవుడు తీసుకొని రాబోతున్నారు. హల్లెలూయా. సమర్పిద్దామా దేవుని సన్నిధిలో, సమర్పిద్దామా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఇది పరలోక ఆనందమే. ఆనందమే పరమానందమే, ఇది పరలోక ఆనందమే. ఈ ప్రపంచమంతా సృష్టించిన వాడు నా సొంతమై మారితినే. ఈ ప్రపంచమంతా సృష్టించిన వాడు నాకు సొంతమై మారితినే. స్తుతింతున్ స్తుతింతున్ అనుదినం స్తుతింతున్ యేసు రాజాదిరాజుని. స్తుతింతున్ స్తుతింతున్ అనుదినం స్తుతింతున్ యేసు రాజాదిరాజుని. ఈ ప్రపంచమంతా సృష్టించిన వాడు నా సొంతమై మారితినే. ఈ ప్రపంచమంతా
సృష్టించిన వాడు నాకు సొంతమై మారితిని. ఆనందమే పరమానందమే, ఇది పరలోక ఆనందమే. ఆనందమే పరమానందమే, ఇది పరలోక ఆనందమే. ఈ భువి అంతా సృష్టించిన వాడు నాకు సొంతమై మారితినే. ఈ ప్రపంచమంతా సృష్టించిన వాడు నాకు సొంతమై మారితినే. తన రాకడలో నా చెయ్యి పట్టి తనతో నన్ను చేర్చుకొని, తన రాకడలో నా చెయ్యి పట్టి తనతో నన్ను చేర్చుకొని, ఆ గడియ నుండి నేను నాదునితో హర్షించేదన్ యుగ యుగము. ఆ గడియ నుండి నేను నాదునితో హర్షించేదన్ యుగ యుగము. ఆనందమే పరమానందమే, ఇది పరలోక ఆనందమే. ఆనందమే పరమానందమే, ఇది పరలోక ఆనందమే. ఈ ప్రపంచమంతా సృష్టించిన వాడు నాకు సొంతమై మారితినే. ఈ ప్రపంచమంతా సృష్టించిన వాడు నాకు వాగ్దానం ఇచ్చితినే. ఆయన మనకు ఆలోచన ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన మాట మార్చటానికి ఆయన మానవుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, నరమాత్రుడు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానములు మనోహాలు నెరవేరిందంటే మూలపాలంలో మన కొరకు పలుకబడిన ఈ వాగ్దానం నెరవేరుతుంది. అందుకొరకు ప్రభు చెప్తున్న మాటయే, నీ మద్యమైనను ద్రాక్షరసమైనను నీవు పానం చేయవద్దు. నీ వేరుపరచబడిన వ్యక్తిగా ఉండాలి. లోకములో ఉన్న విషయంలో కాదు నీవు ఆనందం కనిపెట్టాలి. తాత్కాలికమైన విషయంలో కాదు నీవు సంతోషం కనిపెట్టాలి. నిత్యమైన వాటి కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న వాగ్దానము కాపాడబడినట్లుగా నీవే దాన్ని పెంచాలి. సంసోనును భూమికి తీసుకొని రావడానికి మనోహ భార్యను దేవుడు వాడుకున్నారు. కొన్ని అభిషిక్తులను భూమిలోనికి తీసుకొని రావడానికి దేవుడిని వాడుకోబోతున్నారు. ఆత్మశక్తి చేత దేవుని కొరకు వాడబడుతున్న కొందరిని నా దేవుడు వేరుపరుస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, నీ ఊరగానే రాలా, నిన్ను తీసుకొచ్చిన దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన నెరవేర్చడానికి సిద్ధంగానే ఉన్నారు. వాగ్దాన వచనములు విన్నటువంటి నీవు ప్రార్థనను బట్టి కాదు, ఉపవాసమును బట్టి కాదు, నీ కన్నీళ్ళను బట్టి ఏది కాదు, కానీ నీ గురించి ఉన్నటువంటి ప్రవచనం నెరవేరినట్లుగా దేవుడు కార్యం చేయాలని తీర్మానంతో ఉన్నప్పుడు ఇకనైనను ప్రార్థన చేస్తారానని, ఇకనైనను సమర్పణతో ఉంటారానని, ఇకనైనను తీర్మానంతో ఉంటారానని, ఇకనైనను పరిశుద్ధముగా ఉంటారానని ప్రభు నీ వైపు చూసి అడుగుతున్నప్పుడు, ప్రభువా ఇక నీవు భూమిలో అనుగ్రహించే జీవితకాలం నీ కొరకు సమర్పింపబడిన వ్యక్తిగా ఉంటానని సమర్పణ తీర్మానం ఉండిన ఎడల లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో సమర్పణతో లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవ